శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు హరిప్రియ భక్తి. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల మార్చి నెల 2024కు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల. మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది. కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చ్ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే మనం ఒక వారం 10 రోజుల్లోనే ఉగాది కంప్లీట్ ఒక సంవత్సర పంచాంగ శ్రవణం మరియు ఉగాది రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిషాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం. జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ అని కదా, అన్ని వర్గాల వాళ్ళని. ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి. చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది. ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం. ఈ నెల ఎలా ఉంటుంది, మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్. కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణులు సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి. మీ లగ్నం ద్వారా మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా? మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో చేయాలి. చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం. ఫోన్ చేయకూడదు. మళ్ళీ ఇంకొక విషయం, జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి, మాకు జాతకం చెప్పారంటే బాగా సంపాదించండి, అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి, సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవడం. కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు. గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం. మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి. ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి. ప్లీజ్ అలా అడగకండి. 21 వయసు లోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి. మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి. మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ జీవితం బాగుంటుంది. కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది. మరియు గౌరవమైనటువంటి 60 వయసు పైనున్న ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి, మెసేజ్ చేస్తున్నారు అనుకోండి, ఏమంటే మీరు 60 వసంతాలు చూసేశారు, పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్ళి మనవళ్ళు మనవరాలు అన్నీ చూసేశారు. కాబట్టి మీరు సాక్షాత్ దైవ సమానులు. మీకు జాతకం అవసరమా అని చూడండి. 60 సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మా సద్గురు జ్యోతిషాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము, నిజాన్ని చెప్తాము. ఎవరిని మభ్యపెట్టడానికి చెప్పడం ఉండదు. శరణమయ్యప్ప. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మార్చి మాసంలో శుక్రుని అనుగ్రహంతో మీరు ఆనందంగా జీవిస్తారు. రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు 7వ తేదీ వరకు మకరంలో ఉంటూ 7వ తేదీ తర్వాత కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని రవితో కలిసి ఉండడం వల్ల కొంత ఒత్తిడి వాతావరణం ఉన్నా మార్చి 7 తర్వాత 26 తేదీ వరకు బుధుడు నీచ స్థానంలో కూడా ఉంటున్నాడు. రవి 4వ ఇంట్లో, బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు స్థిరాస్తులు కొనుగోలు అప్పు ఇవ్వడం అనేది జాగ్రత్తగా ఆచితూసి చెయ్యండి. శని కుజుడు 10వ ఇంట్లో కలిసి ఉండడం వల్ల కొంత ఘర్షణ వాతావరణం కూడా వచ్చే అవకాశాలు ఉంది. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి నెల. పనికి సంబంధించి మీరు యొక్క అదనపు బాధ్యతలు, మీ యొక్క ఉద్యోగంలో అదనపు బాధ్యతలు రావడము, స్ట్రెస్, దానివల్ల వర్క్ లోడ్ పెరగడము ఇవన్నీ అవుతూ ఉంటాయి. నిరుద్యోగులకి కాస్త ఉద్యోగం గురించి శుభవార్త మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రయత్నించే వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ఊహించిన ఫలితాలు రావచ్చండి.
అయితే తొందరపాటుగా ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక పరంగా సానుకూలత కొంచెం మాస ద్వితీయంలో వస్తుంది. విద్యార్థులు కాస్త ఎక్కువ కష్టపడాలి. చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మీ యొక్క యూనివర్సిటీని చక్కగా ఒకసారికి 2 సార్లు చెక్ చేసుకొని డాక్యుమెంటేషన్ అంతా చూసుకొని వీసాకు అప్లై చేయండి. రెండవ వారంలో ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు, కొత్త ఉద్యోగాల కోసం ట్రై చేసిన వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. అగ్రిమెంట్స్ వేసుకోవడము, లేదా ఈ బ్యాంక్ లోన్స్కి అప్లై చేయడం, చిట్ ఫండ్స్ తీసుకోవడం, ఇవన్నీ బాగా డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాత చేయండి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి ఇది అవకాశము. కొత్త వాహనాలు కొనే వాళ్ళకి అవకాశము. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కాస్త స్ట్రెస్ ఉంటుంది. కొత్త వ్యాపారాలకు వెళ్ళకండి, ఉన్న వ్యాపారమే బాగుంది. రియల్ ఎస్టేట్ మిశ్రమం, అకాల భోజనం అయితే వస్తుంది. ఐటీ రంగం వారికి, మీడియా రంగం వారికి కాస్త మిశ్రమంగా కూడా ఉంటుంది. మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో మీ యొక్క పేరు, వివరం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద నెంబర్కి వాట్సప్ చేయండి. రైతులకి ఇది చాలా మంచి కాలం, కళాకారులకు కూడా చాలా బాగుందని చెప్పచ్చు. బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది. నంబర్ 9 అనేది మీకు లక్కీ నంబర్ అని కూడా చెప్పచ్చు. పింక్ కలర్ మీకు కాస్త ఆందోళన తగ్గించే అవకాశాలు కనబడుతున్నాయి. చంద్రాష్టమం మార్చి 4/3/2024 4:21 మధ్యాహ్నం నుండి 6/3/2024 8:28 వరకు చంద్రాష్టమం. ఇదే నెల మళ్ళీ రెండోసారి మీకు చంద్రాష్టమం వస్తుంది. 31/3/2024 10:56 రాత్రి నుండి 3/4/2024 4:37 వచ్చే నెల 3వ తారీఖు వరకు తెల్లవారుజామున వరకు ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు ప్రతిదీ కూడాను మీకు ఆ యొక్క ధైర్యం చెప్పడానికే ఇది చెప్తున్నామే కానీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. చంద్రాష్టమం రోజు జాగ్రత్తగా ఉండి తీరాలి. మరి ఏమైనా పరిహారం చేయాలా మేము అంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఒక గొడుగు పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.